హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మైలింగ్ శైలజ. ఈరోజైతే నేను నిత్యం పూజ ఎలా చేసుకుంటానో ఈరోజు ఈ వీడియో వ్లాగ్లో అయితే చూపిస్తున్నాను. నేనైతే చాలా సింపుల్గా చేసుకుంటానండి నిత్య పూజ అనేది. జస్ట్ వాకిలి ముందు ముగ్గు పెట్టి, నా ఏ పెద్ద పెద్ద పటాలు ఉండవు, విగ్రహాలు అసలే ఉండవు, సింపుల్గా చిన్న పటాలు ఉంటాయి. అవి నేను వాటికి పూజ చేసుకుంటాను. ఇప్పుడు ఏంటంటే ముందు ముగ్గు పెట్టేశాను గడప ముందు. ఆ రోజు ఈరోజు శుక్రవారం కాబట్టి నేను గడపగా పసుపు పూసి కుంకుమ బొట్లు పెడతాను. గడపకు కూడా పూజిస్తాను. గడపకు పూజించిన తర్వాత దీపారాధన చేసుకుంటాను. అయితే ఇక్కడ గడపకి పసుపు ఆల్రెడీ నేనే తడిపిన తర్వాత అది నేను వాటర్గానే పోసి గడపలకి పూయాలి. పూసిన తర్వాత అది ఆరకముందు ముగ్గేస్తే మంచిగా ఉంటుంది. కానీ ఇది ఆరిపోయి డ్రై అయిపోతుందని నేను తొందరగా వేస్తున్నాను. ఈ ముగ్గు అనేది అది బియ్యపిండి పట్టించుకొని మనము ముగ్గు వాడుకోవచ్చు. ఎందుకంటే కొంచెం బాగుంటాయి. చీమలు ఇవి ఏమన్నా తిన్నా కూడా మనకి పుణ్యమే కదండి. అందుకని ఏం చేశానంటే ఇక్కడ బియ్యపిండితో నేను గడప ముందు ముగ్గులు పెడుతున్నాను. అయితే గడప ముందు ముగ్గు పెట్టి దాంట్లో పసుపు కుంకుమ వేస్తే ఎంత కళగా ఉంటుందో, అసలు చాలా బాగుంటుంది, పండగ వాతావరణం ఉంటుంది. సో నేను అందుకనే ఇక్కడ పసుపు పెట్టేసి కుంకుమ బొట్లు పెట్టేస్తున్నాను. అది బాగుంటుంది. ఏంటో అండి, పూజ చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుందో, అసలు మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. మనము ఏదన్నా కోరిక కోరుకోవాలన్నా, ఏదన్నా మనసులో ఏదన్నా అనుకోవాలన్నా ఆ రోజు సంకల్పం చెప్పుకొని మనము పూజ అనేది చేసుకోవచ్చు. గడప కూడా ఇలా పూజ చేస్తే చాలా బాగుంటుంది కదా. అందుకని చెప్పి నేను ఇలా పసుపు కుంకుమతో అలంకరించి గడపకి మంచిగా ఆ రోజు అది పూజ అనేది చేసుకోవచ్చు ఎవరైనా. అయితే ఇక్కడ ఈ బియ్యపిండి అనేది తొక్కకుండా మనము ఇంట్లోకి గాలి కొడితే ఇంట్లో కూడా వచ్చేస్తుంది. అయినా మనం చేసేది దైవభక్తి కాబట్టి అలాంటి చిన్న చిన్నగా మనము తీసుకోవాలి. ఇక్కడ నేను అక్కడ పసుపు కుంకుమ పెడుతున్నాను. ఏంటంటే ఇంకా పసుపు కుంకుమ అక్కడ కూడా అప్పుడు పాత రోజుల్లో ఏంటంటే గడపలకి ఈ పసుపు కుంకుమ వేసేవాళ్ళు, ద్వారాలకి పెయింటింగ్తో వేసేవాళ్ళు. ఇప్పుడు మామూలుగా అయితే ఇట్లా మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత వాకిలి ముందు ముగ్గు, ఇటుపక్క మాకు ఈస్ట్ వాకిలి కూడా ఉంటుందండి, అక్కడ కూడా ముగ్గు పెట్టాను. తులసి చెట్టు దగ్గర ఒక ముగ్గు పెట్టాను. ఇప్పుడు నేను డైలీ పూజకి అక్కడ కూడా నేను పువ్వులతో కొంచెం అలంకరించి నేను దీపం పెట్టుకున్నాను. దీపం పెట్టుకున్న తర్వాత అగరత్తులు వెలిగించుకొని దీపం వెలిగించుకున్నాను. ఏదో చెప్పాను కదండి, సింపుల్గా ఉన్నాయి నా చిన్న పటాలు అవి.